ఒకటే మొక్క ఇవ్వదు మళ్ళీ ఏంటంటే దగ్గర కాపు కాదు దగ్గర పైన ఇది చూడు జంటకాయలు మన కాయ బారుందన్న కాపు దగ్గర ఇవ్వదు జడలంటే ఇది చూడు చూడు చివరికాయ కూడా బాగానే ఉంటుంది ఈ మాట చూడు అసలు ఇది నువ్వు అన్న తేనె తట్టు ఉందన్నా అసలు ఇది చూడు ఇది లేపితే లాగట్లే ఇది ఏ కొమ్మ చూసినా చూడు కాయ మాత్రం మామూలు బారలేదు ఇది పర్వాలేదు విత్తనం ఎస్ఎల్ఆర్ శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారిది ఎస్ఎల్ఆర్ ఇది ఎస్ఎల్ఆర్ దగ్గర కాపు అన్నమాట ఇది ఇప్పుడు వచ్చిన పూత కూడా ఎమ్మటే పిండి ఇప్పుడు ఇది కూడా మొత్తం ఇదంతా మళ్ళీ పూత పోతుంది పిండి ఎమ్మట అవుతుంది కాకపోతే ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు మంచి లేవు అయినా కానీ తడుకుని నిలబడింది ఇది బీజ కూడా ఫుల్ ఇది 4 రోజుల తోట ఇది హైట్ కూడా 4 రోజులు వచ్చింది ఇంకా 3 రెండొంతులు పెద్ద పచ్చికాయ ఉంది ఇప్పుడు ఏరాది కాదు అంత ఒకసారి ఏరటం అది ఇక ఈ మాట చూడు ఇది పాము పాడికి వచ్చి వచ్చింది మీటర్ పెరుగుంది మీటరు చూడే ఇది చూడు ఇది కూడా చూడు ఎట్నో ఇది బతికింది బాగానే ఉంది ఈ తోట పర్వాలే ఈ టయానికి ఈ రేటుకి ఇదంత మార మిర్చి ఉంటే చాలా గ్రేట్. ఇప్పుడు నల్లి కూడా ఏం తాపడలే అక్కడ తోటలు చూస్తే అసలు కాలిపోయినాయి ఏం లేకుండా పోయినాయి. ఇప్పుడు ఈ తోట ఈ తీర కాసిందని అంటే అసలు మామూలు విషయం. ఇది మళ్ళా ఫస్ట్ లో ఏ సైజ్ ఉందో చివరిలో అదే సైజ్ ఉంది కాయ చూడు జడలు ఇది మళ్ళీ అది కాపు లైన్ లో కూడా ఉంది ఇంకా ఉంది పూత పిండి ఉంది ఇదంతా పూతే ఉంది. ఏ చెట్టు చూసినా అదమ్మకాయ ఇలా పూత పిందెలు కూడా ఉన్నాయి. ఇదే కాక ఇన్ని తోటలో చూసిన కానీ ఎక్కడ అట్లా ఉందా నల్లి ఉందిరా ఇలా అన్నగా పిండి అవుతుంది. నల్లి కూడా నల్లే పెట్టి కూడా తట్టుకుంటుంది. అప్పట్లో మనం పండ్ల పండించి చూసినా గట్లే ఉంది ఎవరో ఇది మళ్ళీ జంటకాయలు అన్న చూడు జంటలు గుర్తు జంటల కాయలు ఏడన్నా జంటల కాయలు ఇంకోదే ఇప్పుడు జడలేంటి ఇప్పుడు మన అసలు అయితే బాగానే కాసింది. ఇప్పుడు ఏంది రావాలి కానీ ఇది తట్టుకున్నది ఒకటే కాదులేరా ఎంత అంతే ఉంది. ఇక ఇప్పుడు అది చూడుకోకుండా ఒకవేళ ఏరే చెట్టు చూడాలని కూడా ఇక అంతే ఉంది.